హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గజకర్ణ, గోకర్ణ అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో గజకర్ణ అనే గజదొంగ ఉండేవాడు. ఆ పక్క ఊళ్ళోనే గోకర్ణ అని మరో గజదొంగ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకడిని మించిన వాడు ఇంకొకడు. ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నారు. గజకర్ణ ఎవరో గోకర్ణకు తెలియదు. గోకర్ణ ఎవరో గజకర్ణకు తెలియదు. అయినా ఇద్దరూ దొంగలు కనుక ఒకడి దగ్గర డబ్బు ఇంకోడు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు. గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ. పిండి వంటలు అవి చేయించి గజకర్ణ ఇదివరకు తను దొంగిలించిన బంగారు పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు. భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారు పళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది. గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు గనకనా పీకల దాకా తిండి మెక్కిస్తే వీడు మత్తెక్కి నిద్రపోతాడు. అప్పుడు మనం వీడి దగ్గర డబ్బు కాజేయవచ్చు గదా అనుకున్నాడు గజకర్ణ. గోకర్ణ భోజనం చేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు. ఇదే సందుగదా అని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తడివి చూశాడు డబ్బు సంచి కోసం. కానీ పాపం ఏమీ కనిపించలేదు. చేసేది లేక పోయి పడుకున్నాడు. దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టె తాళం ఊడగొట్టి బంగారపు పళ్ళెం తెచ్చి తల కింద దాచుకుని పడుకున్నాడు. కొంతసేపటికి గజకర్ణకు మెలకువ వచ్చి తన పెట్టె వంక చూశాడు. తాళం ఊడగొట్టి ఉంది. గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్క అంతా వెతికాడు. చివరికి తల కింద కనిపించింది బంగారపు పళ్ళెం. మెల్లిగా పళ్ళెం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళెం ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తను మంచం వేసుకుని పడుకున్నాడు. పళ్ళెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి గదా, అప్పుడు నాకు మెలకువ వస్తుంది అనుకున్నాడు పాపం గజకర్ణ. ఇదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు. గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లిగా కచికలు తెచ్చి పుట్టి మీద పళ్ళెంలో వేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్లన్నింటినీ కచికలు పీల్చివేసినాయి. అప్పుడు ఆ పళ్ళెం తీసుకుపోయి ఒక చెరువులో దాచివచ్చి ఏమీ ఎరగని వాడికి మళ్ళే పడుకున్నాడు. ఇంతలోకే గజకర్ణకు మెలకువ వచ్చింది. పుట్టి వంక చూశాడు. పాపం పళ్ళెం కనిపించలేదు. అయినా వీడేం తక్కువ తిన్నాడు గనుకనా గోకర్ణ దగ్గరికి పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు. పాదాల మీద ఇసక అక్కడక్కడా కనిపించింది. ఇంకేం, వీడు పళ్ళెం ఎక్కడో ఏ చెరువులోనో దాచివచ్చి ఉండాలి అనుకున్నాడు. అనుకున్నవాడు బయలుదేరాడా? అబ్బే, కాళ్ళు నాకటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? నీళ్లల్లో ఎంత లోతుకు పోయి దాచిపెట్టాడో తెలుసుకోవటానికి. అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది కనుక తప్పకుండా మోకాటి లోతు నీళ్లల్లోకి పోయి పళ్ళెం అక్కడ దాచి ఉంటాడు. అందుకనే మోకాళ్ళ వరకు చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్నది ఒక్కటే చెరువు. మోకాటి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు. ఈ లోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు. వీడు మనల్ని మించినవాడురా బాబు! వీడితో పోటీకి పోవటం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేరటం మంచిది అనుకున్నాడు గోకర్ణ. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే గోకర్ణ వాడికి ఎదురుగా పోయి బావా, ఏమో అనుకున్నాను కానీ నన్ను మించిన వాడివే నువ్వు కూడా. ఇక నుంచి మనమిద్దరం కలిసి వ్యాపారం సాగిద్దాం. మంచి లాభం కూడా వస్తుంది. వచ్చిందాన్ని ఇద్దరం చెరిసమంగా పంచుకుందాం. ఏమంటావు అన్నాడు గోకర్ణ. ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు. ఓ మంచి రోజు చూసుకొని గజకర్ణ గోకర్ణలు దొంగతనానికి బయలుదేరారు. దారిలో గోకర్ణ గజకర్ణతో ఒరేయ్ బావా, మా ఊళ్ళో సుబ్బన్న శెట్టి చనిపోయాడట.
వాడు మనకు ₹1000 బాకీ ఉన్నాడని శెట్టి తమ్ముణ్ణి, పెళ్ళాన్ని ఆ బాకీ తీర్చమని అడుగుదాం. వాళ్ళు రుజువు అడుగుతారు. అప్పుడు మనం ఏమి చెబుదాము అని అడిగాడు. అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ. అయితే విను. శెట్టిని దహనం చేసిన చోటనే ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పూడ్చిపెడతాను. నీకు మాత్రం గాలి ఆడేట్టుగానే పూడ్చిపెడతానులే. తర్వాత నేను వెళ్ళి శెట్టి పెళ్ళాం వాళ్ళని డబ్బు అడుగుతాను. అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్టు రుజువు లేందే మేము ఎలా నమ్ముతాం అంటారు. కావలసి వస్తే శెట్టిగారిని దహనం చేసిన చోటికి పోయి శెట్టిగారిని పిలుస్తాను. శెట్టి పలికితేనే నాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకొచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలుస్తాను. నువ్వు గోతిలో నుంచి ఓయ్ అని పలుకు. అప్పుడు నీవు నాకు ₹1000 బాకీ ఉన్నావు గదా అని అడుగుతాను. అవును అని పలుకు. నిజమే గదా అనుకుని వాళ్ళు ₹1000 ఇస్తారు. ఇద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ. సరే బాగుందంటే బాగుందనుకున్నారు తోడు దొంగలిద్దరూ. గజకర్ణని పూడ్చిపెట్టి గోకర్ణ శెట్టిగారింటికి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే రుజువులేందే బాకీ తీర్చం అన్నారు శెట్టి పెళ్ళాం వాళ్ళు. సరేనని గోకర్ణ వాళ్ళని తీసుకుని గజకర్ణని పూడ్చిపెట్టిన చోటికి వచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలిచాడు. ఓయ్ అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి. సుబ్బన్న శెట్టి నువ్వు నాకు ₹1000 బాకీ ఉన్నావు కదా అని తిరిగి అడిగాడు గోకర్ణ. అవును అని పలికాడు గజకర్ణ గోతిలోంచి. పాపం శెట్టి పెళ్ళాం వాళ్ళు నిజమే గదా అనుకుని గోకర్ణని తీసుకెళ్ళి ₹1000 ఇచ్చి పంపించారు. గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణని పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండ పెట్టి ₹1000 తీసుకుని ఉడాయించాడు. బావా బావా అని కేక వేశాడు గోతిలో నుంచి గజకర్ణ. ఇంకెక్కడి బావా అప్పుడే అరమైలు దూరం వెళ్ళిపోయాడు. ఎలాగో తిప్పలు పడి గజకర్ణ ఇంకొక అన్నం చేసుకుని కొంతసేపటికి గోతిలో నుంచి బయటపడ్డాడు. గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. శ్మశానం నుంచి ఊరి బయటికి పోయే తోవ ఒక్కటే ఉన్నది. ఆ తోవనే బయలుదేరాడు గజకర్ణ గోకర్ణని వెతుక్కుంటూ. ₹1000 ఒక్కడే ఎలా మోస్తాడు? అందుకని గోకర్ణ ఒక ఎద్దుని కొని దాని మీద రూపాయల మూట వేసుకుని పోతూ ఉన్నాడు. అంత దూరాన పోతూ ఉన్న గోకర్ణని గజకర్ణ దూరాన్నుంచే చూసి పోల్చుకున్నాడు. పొలాల్లో గుండా నక్కి నక్కి పోయి ఎలాగైతేనేం గోకర్ణ కంటే ముందుగా చేరుకున్నాడు. గజకర్ణ దగ్గర ఎక్కడో కాజేసిన ఒక చక్కటి చెప్పుల జత కొత్తది ఉన్నది. వాటిలో ఒక చెప్పుని గోకర్ణ వచ్చే దారిలో పడేసి మళ్ళీ పొలాల్లో దాక్కుని చూస్తున్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పు చూశాడు. ఈ ఒంటి చెప్పు తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాలే అనుకుని చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు. పొలాల్లోంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు. మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చే దారిలో పడేసి దాక్కుని చూస్తున్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఈ చెప్పును కూడా చూసి ఒంటి చెప్పు అనుకున్నాను. రెండోది కూడా దొరికింది. పోయి మొదటిది తెచ్చుకుంటాను అనుకుని ఎద్దుని ఒక చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవటానికి వెనక్కి వెళ్ళాడు. గోకర్ణ అటు పోగానే గజకర్ణ మెల్లిగా పొలాల్లోంచి వచ్చి చెట్టుకు కట్టిన ఎద్దుని రూపాయల మూటతో సహా గబగబా తోలుకుపోయాడు. కొంత దూరం పోయిన తర్వాత ఎద్దుని వదిలిపెట్టి రూపాయల మూటతో ఒక గడ్డివాములో దాక్కుని కూర్చున్నాడు. గోకర్ణ తిరిగి వచ్చి చూసుకుంటే పాపం ఎద్దు లేదు, రూపాయల మూట లేదు. తప్పకుండా ఇది మనవాడి పనే అయి ఉంటుంది అనుకుని ఆ దోవనే దిక్కులు చూసుకుంటూ వస్తున్నాడు. దోవలో గడ్డివాము కనిపించింది. గడ్డివాము తప్ప దాక్కోటానికి ఇక్కడ ఇంకేమీ లేవు. తప్పకుండా ఇందులోనే ఉండుండాలి అనుకొని గడ్డివాములోంచి ఒక్కొక్క పరక లాగటం మొదలుపెట్టాడు. చిక్కిపోయానురా బాబూ
అంటూ గడ్డివాములో నుంచి గజకర్ణ బయటపడ్డాడు. మనిద్దరి మధ్య పేచీలు దేనికి? ఈ రూపాయలు ఇద్దరం సమంగా పంచుకుందాం. సరేనా? అన్నాడు గోకర్ణ. సరేనంటే సరేననుకుని అలాగే పంచుకుని మళ్ళీ మామూలుగా ఇళ్లకు చేరుకున్నారు ఆ తోడు దొంగలిద్దరూ. ఇదండి గజకర్ణ, గోకర్ణ అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.